ప్రైజ్ ద లార్డ్. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. చేతులూపుతూ హల్లెలూయా చెప్పండి. అంతేనా? ఆకాశము తెరవబడాలి. గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశము తెరవబడేటట్లుగా మీ కంఠ స్వరములు పరమునకు వినబడినట్లుగా బిగ్గరగా భూమి కంపించాలి. వారు కూర్చున్న చోట కంపించెను. గట్టిగా బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా. ఒకసారి 3 స్తోత్రాలు చెప్పండి. 3 స్తోత్రాలు, 3 స్తుతులు చెప్పండి. 3 హల్లెలూయలు చెప్పండి. ఇప్పుడు 3 మార్లు స్తుతి స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 3 మార్లు స్తుతి స్తోత్రం హల్లెలూయా యేసయ్యా అని చేతులూపుతూ చెప్పండి. వినిపించట్లా? యేసయ్యా. సేవకులు బాగా అరుస్తున్నారు, మీరు కాస్త నీరసగా ఉన్నారు. ఇలా చెప్పడం వల్ల మీ మెలకుతనాన్ని, మీ స్పృహని నాకు తెలియపరిచినట్లుగా ఉంటుంది. గట్టిగా ఒకసారి స్తోత్రం హల్లెలూయా. నా పేరు శాంతవర్ధన్. నేను ఒంగోలు పట్టణంలో దేవుని ఘనమైన పనిలో కొనసాగుతూ ఉన్నాను, అపోస్తలిక్ సహవాసం ద్వారా. ఈరోజు మనకి వాక్య సందేశం ఇవ్వడానికి దేవుని దాసులు, అభిషక్తులు, ప్రసాదపాలు గారు రావాలి. మరి అనారోగ్య కారణాల వలన, ఎంతో అనారోగ్యం ఉంటే కానీ లేకపోతే ఇటువంటి సభల్ని ఆయన మిస్ చేయరు. మీరు ఈ విషయాలను గమనించాలి. కనుక నేనైతే వాక్యం చెప్పడానికైతే ఈ స్థలానికి రాలా. నేను పెందలకాన్ని లేచినప్పుడు గత 2 వారాల నుండి నేను అనారోగ్యంతో ఉన్నాను. దేవుని మందిరం కడతా ఉన్నాం మేము. ఆ మందిర పనుల్లో కాస్త బిజీగా ఉంటూ అనారోగ్యంతో ఉన్నాను. అయితే బయలుదేరాలి వద్దు అనుకొని స్టేషన్కి వస్తుడికి సరిగ్గా ట్రైన్ వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. సరిగ్గా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ట్రైన్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసాం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈ సభల పేరేంటంటే సర్వసత్య సువార్త సభలు, మహాసభలు. సర్వసత్య సువార్త సభలని దైవజనుడు ఏ ఆలోచనతో అయితే ఈ సభలను పెట్టాడో నాకైతే తెలియదు, కానీ సర్వసత్యములోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేక రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. మీ హృదయాలను దేవునికి అప్పగించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా సమయం నుండి మీరు కూర్చున్నారు, నేను తొందరగా ముగించేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువర్తమానం 21వ అధ్యాయం 34, 35, 36 వచనాల్ని మనం చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు ప్రజలందరి మీదకి అకస్మాత్తుగా ఉరి రాబోతా ఉంది. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండుడి. ఒక్కసారి ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ స్థలంలో నేను నిలబడ్డానికి ఏమాత్రం కూడా యోగ్యుణ్ణి కాదు. ఏమాత్రం కూడా
నాకంటే గనులున్నారు, దేవుని సేవకులు ఉన్నారు, విశేషమైన దేవుని వర్తమానాలను అందించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని సేవకులు ఉన్నారు. కానీ కృప ఈ స్థలంలో నన్ను నిలబెట్టింది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మా ప్రియ సహోదరుడు, జీసస్ కింగ్స్ టెంపుల్ అధినేత, మా ప్రియ సహోదరుడు, మా స్నేహితుడు నన్ను ప్రేమించి మరి ఇటువంటి అవకాశాలని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవుని సేవకుడికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిశుద్ధ ప్రాంగణానికి, ప్రార్థనా ప్రాంగణానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, సాధారణంగా ఒక సత్య సువార్త, ఒక సువార్త ఎలా ప్రకటించబడుతుంది అంటే, ఒక సువార్త, చెడ్డతరమైన వ్యభిచారులారా, మూర్ఖులైన ఈ తరమవారులారా, ఇలా ప్రకటించబడుతుంది. అంటే అలా ప్రకటించిన దైవ సేవకులు ఉన్నారు. కానీ సంఘముగా కూడిన సమాజముతో, సంఘముగా కూడిన ప్రజలతో పరిశుద్ధాత్మదేవుడు లేకపోతే దైవ యేసు ప్రభులు వారు సంఘముగా కూడిన ప్రజలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తనని వెంబడిస్తున్న, తన సముఖమందు సమకూర్చబడిన జనులతో యేసయ్య ఈ రీతిగా ముచ్చటిస్తూ ఉన్నాడు, ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మిమ్ములని పెద్ద పాపం ఏం పట్టేదు. గమనించాలి ఈ విషయం. పెద్ద చెరలేమి రావు, బంధకాలు మిమ్మల్ని ఆవరించవు. కానీ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మీ హృదయములు మందముగా మారిపోయి మనుషులందరి మీదకి ఒక దినమున ఉరి రాబోతా ఉంది. ఏమండి, ఇప్పుడు పెండ్లికిస్తూ, పెండ్లు చేసుకుంటూ, ఇండ్లు కట్టుకుంటూ, ఇలా విందు చేస్తూ, విందుల్లో పాలు పొందుతూ ఇలా ఉంటున్న టైంలోనే అకస్మాత్తుగా జలప్రలయం వచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఏదో కష్టాలు వచ్చి, శ్రమలు వచ్చి, ఇరుకులు వచ్చి, ఏదో భూమి అంతా కంపిస్తా గందరగోళంగా ఉన్న పరిస్థితుల మధ్యలో జలప్రలయం రాలా. జలప్రలయం ఎప్పుడొచ్చిందంటే, వాళ్ళు తింటూ, త్రాగుచూ, పెండ్లికిస్తూ, పెండ్లు చేసుకుంటూ, ఇండ్లు కడుతూ, ఇలాంటి టైంలో, అంటే అందరూ సంతోషంగా ఉంటున్న టైంలో అనుకోని రీతిగా అకస్మాత్తుగా జలప్రలయం భూమి మీదకి వచ్చింది. ఆ జలప్రలయంలో 8 మంది రక్షించబడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియ దేవుని సంగమా, అలాగే భూమి అంతటి మీదకి ఒక దినమున ఉరి రాబోతా ఉంది. ఒక పట్టణమా, ఒక ప్రాంతమా, లేకపోతే ఒక గ్రామమా, ఒక రాష్ట్రమా, ఒక దేశమని కాదు, భూమి అంతటా నివసిస్తున్న ప్రజలు యావత్తు మీదకి ఒక దినము ఉరి రాబోతా ఉంది. ఆ ఉరి మీ మీదకి రాకుండానట్లు, అది అంటాడు యేసు ప్రభువు వారు అక్కడ. ఆ ఉరి మీ మీదకి రాకుండానట్లు మీరు ఎలా ఉండాలో తెలుసా? మత్తు ఉండకూడదు. ఆమేన్. మత్తులో ఉండకూడదు. ఏ మత్తు? మీరు అనుకుంటారు మత్తు అంటే ఏమనుకుంటారంటే, సంఘంగా కూడి వచ్చిన వాడితో ఏ మత్తు ఉంటుంది? తిండి ఉండకూడదు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మీ హృదయములు మందంగా మారిపోయే ప్రమాదం ఉంది. అలా మీ హృదయాలు మందగించడం వలన లోకం మీదకు వచ్చే ఆ ఉరి మీ మీదకు వస్తుందేమో. లోకం మీదకు వచ్చే ఆ ఉరి మీ మీదకు రాకున్నట్లు ఈ విషయమై మిమ్ములను మీరే జాగ్రత్త పరుచుకోండి. మిమ్ములను మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని మేల్కొలపరు. ఎవరో వచ్చి ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఉత్తేజపరచరు.
ఎవరో వచ్చి జరగబోతున్న ఈ సంగతుల విషయమై మిమ్మల్ని మేల్కొలుపు కలుగు చేయరు. ఆ టైంలో 559933 అని నువ్వు నెంబరు అంటే ఆ ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి, నువ్వు కొట్టి హలో అన్నవనుకో, ఆ టైంలో ఎవడి స్వార్థాలు వాడు చూసుకుంటున్న ఈ దినాల్లో నిన్ను వచ్చి ప్రత్యేకంగా మేల్కొలిపే వాళ్ళు ఎవరుంటారు చూడండి, నిన్ను వచ్చి ఆయత్తపరిచేవారు ఎవరుంటారు చూడండి. దేవుని రాకడకు నిన్ను ప్రత్యేకంగా వచ్చి నిన్ను ఆయత్తపరిచే ఆ వ్యక్తి ఎవరుంటారో చూడండి ఈ రోజుల్లో. అందుకని యేసుప్రభు అంటాడు, నిన్ను నువ్వే జాగ్రత్త పరుచుకో. ఆమేన్, ఆమేన్. వస్తున్నది మామూలుది కాదు, లోకమంతటి మీదకి ఉరిరాబోతా ఉంది. ధనవంతులేమి, భాగ్యవంతులేమి, బలవంతులేమి, సామంతులేమి, కులమేమి, మతమేమి, రాజ్యమేమి, ఏదైతే ఏమి, లోకమంతటి మీదకి ఉరి రాబోతా ఉంది. ప్రియ దేవుని సంఘమా, ఆ ఊరి నీ మీదకి రాకుండానట్లు నువ్వు మత్తులో తేలకూడదు. ఆమేన్, హల్లెలూయా. మత్తంటే అర్థం ఏంటంటే, కొంతమందికి మనుషులు మత్తు ఉంటుంది. మనుషుల మత్తు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్లా ఎక్కిపోయింది మనుషుల మత్తు. ఆ మనిషి కనిపిస్తేనే వాక్యం వింటారు, ఆ మనిషి కనిపిస్తేనే టీవీ ఆన్ చేస్తారు, ఆ మనిషి కనిపిస్తేనే ఆ రాత్రి ఆ ప్రార్థనలో పాలు పొందుతారు. ఇది మనుషుల మత్తు. హల్లెలూయా. లేరా మనుషుల మత్తులో మునుగు తేలుతున్న వాళ్ళు? లేరా తమ రాజ్యాలను కట్టుకునేవాళ్ళు, తమకు ఫ్యాన్స్ని, తనకు అభిమానులను పోగు చేసుకునేవాళ్ళు? ఇది మనుషుల మత్తు. ఈ మత్తు విషయమై నీకు నువ్వే జాగ్రత్త పడాలి. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె సతీష్ కుమార్ కనిపిస్తే కానీ ఇంకెవరు వాక్యం విందు. మత్తు. సతీష్ కుమార్ మత్తు. నేనంటాను, ప్రభువు రాకడకు ముందే ఆ దైవజనుడు ఈ లోకాన్ని విడిచి ఒకళ్ళ పరలోకం వెళ్ళిపోతే నీ మత్తు ఏమవుద్ది? ఏ మత్తుతో నువ్వు నింపబడాలి? ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. ఏ విధము చేతనైనను ఆయన ఎదుట నువ్వు నిలువబడుటకు శక్తి కావాలి. ఆ రోజు ఈ మత్తులో, ఈ మనుషుల్లో ఉన్న శక్తి నిన్ను ఆయన ఎదుట నిలబెట్టలేవు. కొంతమందికి డినామినేషన్లో మత్తు. ఇంకొక మత్తు ఏంటి? డినామినేషన్ల మత్తు. అమ్మా, ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నాము, మంచి దైవ సేవకులు వస్తూ ఉన్నారు. ఈ రాత్రి అద్భుతమైన సందేశాలు దైవ సేవకుల మాట మనం వినబోతూ ఉన్నాము. మీకు సమీపంలోనే, దగ్గరలోనే, ఒక 2-3 కిలోమీటర్స్లో భారభరితంగా, ఎంతో భారభరితంగా ఒక అల్పులైన హస్తాలు ఒక అద్భుతమైన కార్యాన్ని ఇదిగో ఈ విస్సన్నపేటలో, ఈ తాతకొంటలో జరగబోతా ఉంది. ఒక అల్పులైన హస్తాలు, చిన్న హస్తాలు, ఒక అద్భుతమైన అమోఘమైన దైవ కార్యాన్ని ఇక ఉన్నారు. కనుక దగ్గరలోనే రండి. మేము రాము. మేము ఆ డినామినేషన్, మేము ఎక్కడికి రాము. ఏమొత్తిదే డినామినేషన్ మొత్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాది హెబ్రోను, డినామినేషన్ మొత్తు. మాది హోసన్న, డినామినేషన్ మొత్తు. మాది సిఎస్ఐ, డినామినేషన్ మొత్తు. మాది బాప్టిస్ట్. వాక్యం ఎక్కడ ప్రకటించబడతా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అల్లాడుతూ ఉన్నాడు? ఎక్కడ భారభరితమైన పరిచర్య జరుగుతూ ఉంది? ఎక్కడ ప్రయాసతో కూడిన దేవుని పని జరుగుతూ ఉంది? ఆ పని కొరకై తమను తాము సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చిన వారు వేరు.
కానీ కొంతమంది మత్తులో ఉంటారు, ఆ మత్తులో నుండి బయటకు రారు. మనుషుల మత్తు కొంతమందికి ఉంటే కొంతమందికి డినామినేషన్ల మత్తు. అందుకనే యేసు ప్రభువులు వారు అంటారు, ఈ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను నమ్మి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారే కానీ తమ హృదయములను నాకు దూరముగా ఉంచి ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతుల మధ్యలో స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి వాక్యమయులను దేవుణ్ణి హత్తుకోవలసింది పోయి మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను నమ్మి ఒకడు డ్రమ్ము కొట్టాలంటాడు, ఒకడు డ్రమ్ము కొట్టకూడదు అంటాడు, ఒకడు స్త్రీ పాట పాడొద్దు అంటాడు, వాడు స్త్రీ పాట పాడొచ్చు అంటాడు, భాషలతో మాట్లాడండి అంటాడు, భాషలే లేవంటాడు ఒకడు మూర్ఖుడు, ఒకడు స్వస్థత ఉందంటాడు, ఒకడు స్వస్థత లేదంటాడు. ఇవన్నీ ఎవరు కల్పించిన పద్ధతులు? మాకు ఒప్పుకోరండి, మాకు మా డినామినేషన్ అంతే. డినామినేషన్ల మొత్తం. హల్లెలూయా. మొత్తం అంటే ఏదో తాగి ఊగి పడిపోవడం కాదు. మొత్తం అంటే అర్థమైందండి? మొత్తం అంటే ఏంటి? మనుషులు మొత్తు. ఆ మనిషి కనిపిస్తే చాలు, ఎక్కడ లేని మొత్తం ఎక్కేస్తుంది ఈయనకి. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు. ఇంకో పాస్ట్ కనిపిస్తే ఏం వందనాలు అంటాడు. ఆ మనిషి కనిపించాడు, వందనాలు అయ్యా. మొత్తం డినామినేషన్ మత్తు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తు వలన, తిండి వలన, ఐహిక విచారము వలన ఒకళ్ళు మీ హృదయములే మందంగా మారిపోయాయనుకో, లోకం మీదకు ఒక దినము ఉరి రాబోతా ఉంది. ఆ ఉరి నీ మీదకు రాకుండా నిన్ను నువ్వే జాగ్రత్త పరుచుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డల విషయమై జాగ్రత్త. నువ్వు ఒక్క మీ బైబిల్ పట్టుకొని వచ్చేకూడదు. నువ్వు పరలోకం వెళ్ళిపోవాలి. నీ బిడ్డలు నిత్య నరకంలో అగ్ని ఆరని పురుగు చావన వ్యాధనకరమైన స్థలములో. ఈ భక్తి ఈ జీవితం మట్టు కాదుగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 15:19 ఈ జీవితం మట్టుకే ఈ విశ్వాసం అయితే, ఈ జీవితం మట్టుకే ఈ భక్తి అయితే, ఈ జీవితం మట్టుకే ఈ నిరీక్షణ అయితే, అయ్యో మనుషులందరిలో నేను దౌర్భాగ్యుడిని. ఈ జీవితం మట్టుకు కాదుగా. పరలోకానికే కదా ఈ భక్తి. ఈ సర్వసత్య సువార్త సభలు ఎందుకు? పరలోకానికే కదా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈ విషయమై నీకు నువ్వే జాగ్రత్త పడాలా. నీ బిడ్డల విషయమై నువ్వే కన్నీరు కార్చాలా. నీ భర్త విషయమై నువ్వే కన్నీరు కార్చాలా. నీ కుటుంబం విషయమై నువ్వే కన్నీరు కార్చాలా. ఇంకా రక్షణ పొందని ప్రజల విషయమై, ఇంకా రక్షణ పొందని నీ కుటుంబ సభ్యుల విషయమై, ఇంకా మారు మనసు పొందని నీ కుటుంబ విషయమై నీవే జాగ్రత్త పడాలండి. ఇప్పుడే యేసుప్రభు వస్తే ఆ జాగ్రత్త లేకపోతే, ఇప్పుడే యేసుప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? నువ్వు ఆయన ఎదుట నిలబడే శక్తి నీకుందా? ఆయన ఎదుట నిలబడే పరిశుద్ధత నీకుందా? ఆయన ఎదుట నిలబడే దైవ శక్తి నీకు ఉందా? ఆయన ఎదుట నిలబడే పరిశుద్ధాత్మ శక్తి నీకు ఉందా? ఇప్పుడు అంటాడు అక్కడ 36వ వచనంలో, ఆయన ఎదుట నిలువబడుటకు ఆ ఉరిలో నుండి తప్పించే మార్గాన్ని అక్కడే చెప్తున్నాడు. ఆ ఉరిలో నుండి నువ్వు తప్పించబడాలంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే శక్తి నీకు ఉండాల. ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబడే శక్తి నీకు ఉండాలా. శక్తి లేదనుకోండి. ఒకరోజు ఎవరో ఒక మనుషుడు వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చి కాస్త ఒక 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి టచ్ అన్నాడు.
ఈ చివరి నుండి ఆ చివరి వరకు అందరూ పడిపోయారు. ఒక సాధారణమైన మనుష్యుడు, రక్త మాంసాలు శరీరములు రక్త మాంసములు కలిగిన ఒక మనుష్యుడు వచ్చి తల మీద చేయి పెడతా ఉంటే, పడిపోతా ఉంటే, అదేదో విడ్డూరంగా, రక్త మాంసాలు కలిగిన ఒక మనుష్యుడు వచ్చి మనుష్యులను పడేస్తూ ఉంటే, మహామహిమ గల ఆ దేవాది దేవుని ఎదుట నువ్వు ఎలా నిలబడతావు? ఎంత బతికి ఇంటేన కథల సత్యం అని ఒక సామెత ఉంటుంది. ఎంతో భక్తి చేసామయ్యా మేము, చివరికి ఏమవుద్ది? నేను 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. అందుకని తొందరగా ముగించడానికే మీ ముందు నేను ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు చెప్తాను. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. ఆమేన్, ఆమేన్. ఒకరోజు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒకరోజు యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు కొంతమంది యూదులు. వచ్చి యేసు ప్రభుని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అంటాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడని యేసుని వెతుకుతున్నాం. ఆ యేసు నేనే అన్నాడు ఆయన. అలా అనగానే వాళ్ళు వెంటనే అందరూ బోర్ల పడిపోయారు. ఆయన ఎదుట ఎవడు నిలబడలా. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఆదాము పాపం చేసిన తర్వాత, ఎక్కువగా వివరించట్లేదు, మీకు ఇవన్నీ విషయాలు తెలుసు. ఆదాము పాపం చేసిన తర్వాత ఆ ఏదెను తోటలోకి యేసు ప్రభులు వారు వచ్చి ఆదామా ఎక్కడ అంటే ఆయన ఎదుట నిలబడలేకపోతున్నాడు. ఈ పాపిష్ట ఆదాము ఆయన ఎదుట నిలబడలేకపోతా ఉంది. ఎవ్వ చెట్టు చాటునో పుట్ట చాటునో దాక్కొని తమ ముఖమును ఆయనకి కనపరచలేకపోతున్నారు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనని చూసిన యోహాన్ అంటాడు, నేను ఆయన ఎదుట సచ్చిన వాని వలె పడితిని అంటాడు. సాధారణంగా ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లోనే ఆయన కుడి భుజం ఆయన భుజముగా చెప్పుకునే వాళ్ళే ఉంటే, రేపు మహామహిమ గల తేజస్సుతో వస్తున్న యేసు ప్రభుల వారి ఎదుట, ఆ పరిశుద్ధ దేవుని ఎదుట నీ భక్తిని నేను నిలబెడతదే? నీ భక్తి ఇంకా టీవీల మత్తులో ఉన్నారా చాలా మంది? టీవీల మత్తులో, ఇంకా సీరియల్ మత్తులో లేరా చాలా మంది? ఇంకా కథల మధ్యలో, కార్యాల మధ్యలో మునుగు తేలే వాళ్ళు లేరా చాలా మంది? ఎందుకు ఇంత ప్రయాసతో ఈ సర్వసత్య సువార్త సభలో ఇంచుమించుగా నెల రోజుల పాటు నిద్రాహారాలు మాని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా సంఘములో పరిచర్య చేసే వాళ్ళు కొంతమంది ఉన్నా, ఎందుకు దైవజనుడికి ప్రయాస? ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళకు 4 మాటలు చెప్పుకొని బ్రతకలేడా? ఆయన ఎదుట నిలబడాలి. స్తోత్రం చెప్పండి, కొట్టో చప్పట్లో. ఆయన ఎదుట నిలబడాలి. నువ్వు ఆయన ఎదుట నిలబడాలి. అది ఈ సర్వసత్య సువార్త సభల యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే ఆయన ఎదుట నిలబడాలి. అందుకనే ముందు మత్తు, తిండి, మత్తు, ఐహిక విచారణ అని చెప్పిన యేసు ప్రభుల వారే చివరిలో 36వ వచనంలో చెప్తున్నాడు, కాస్త మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ మెలకువను గురించి చెప్తూ ప్రార్థనలు చేయొచ్చు ఉండండి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే నీలో కొన్ని నిలబడాల. ఈ రాత్రి అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఈ స్థలంలో నుండి వెళ్ళిపో. మళ్ళా రేపు అద్భుతమైన ఒక అమోఘమైన దేవుని సేవకులు రాబోతూ ఉన్నారు ప్రవచనాత్మక దైవ సందేశాన్ని అందించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎల్లుండి మరొక అద్భుతమైన దేవుని సేవకులు
ఇక్కడ పరిశుద్ధాత్మ నన్ను నిలబెడితే ఏదో 4 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానే కానీ ఆల్రెడీ నిర్ణయించబడిన పాత్రలు రేపు ఎల్లుండి పనిచేయబోతున్నాయి ఇక్కడ. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఇంకా సెల్ ఫోన్ మత్తులోనే ఉన్నారు చాలామంది. రాత్రి 12 గంటలకి సెల్ ఫోన్ చూసుకోవడం, 1 గంటకు సెల్ ఫోన్ చూసుకోవడం. ఒక ఆమె వచ్చి నాకు చెప్తుంది, అయ్యా మీకు సెల్ ఫోన్ పిచ్చి పట్టిందయ్యా అంటుంది. ఏమమ్మా అంటే, అయ్యా అప్పుడే లెగుస్తుందా సడన్గా 12 గంటలకు చూసుకుంటుంటుంది, 1 గంటలకు చూసుకుంటుంటుంది, 4 గంటలకు చూసుకుంటుంటుంది. ఏ పిచ్చది? దేవుని పిల్లలకి ఏ పిచ్చి ఉండాలా? దేవుని పిల్లలు ఏ మత్తులో ఉండాలా? నువ్వు ఉండవలసింది పరలోకపు మత్తులో కదా. నీ పౌరసత్వం పరలోకంలో కదా ఉంది. పరలోకమును గూర్చిన ఒక వాంఛ, పరలోకమును గూర్చిన ఆ తృష్ణ, దేవుడి రాకడను గూర్చిన ఒక వాంఛ క్రైస్తవుడికి ఉండవాలి కదా. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే ఈ మత్తులన్నీ పోవాలి. ఏ మత్తులో ఉన్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. ఏ మత్తులో ఉన్నావో. నువ్వేం పెద్ద ఊగి తేలిపోతే మత్తు అనుకుంటారు చాలామంది. మనుష్యులు మత్తు ఉంది, దైవ సేవకులు మత్తు ఉంది, సంఘమా డినామినేషన్ల మత్తులో చాలామంది డినామినేషన్ల మత్తులో ఉన్నారు. ఈ మత్తులన్నీ ఒక దినమున ఆ ఉరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మత్తులు ఉన్న వాళ్ళ మీద కూడా వచ్చేస్తాయి. అందుకనే మీరు ఈ మత్తులో నుండి మీ హృదయములను మందపరుచుకోవద్దని చెప్తున్నాడు. తిండి తింటే శరీరానికి మందం. హృదయమును గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ సంగతులని. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడాలంటే నీలో ఏముండాలో, ఆయన ఎదుట నిలబడడానికి నీలో ఏ శక్తి ఉండాలో ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తున్నాను. మొదట చదవండి యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని ఫలించరు. గమనించండి ఈ విషయాలు. నువ్వు యేసయ్యలో నిలిచి ఉండాలి. పడిపోయిన తీగలుగా ఉండకూడదు, చల్లారిపోయిన తీగలుగా ఉండకూడదు, వేరుపరచబడిన తీగలుగా ఉండకూడదు. ఇవన్నీ నాకు చెప్పడానికి టైం లేదు. వేరుపరచబడిన తీగలు ఉన్నాయి బైబిల్లో, చల్లారిపోయిన తీగలు ఉన్నాయి, పడిపోయిన తీగలు ఉన్నాయి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. నువ్వు పడిపోయే తీగగా ఉండకూడదు, ఆయనలో నిలవాలి, నీలో ఆయన నిలవాలి. ఈ 2 అనుభవాలు. నువ్వు ఆయనలో నిలవాలి, ఆయన నీలో నిలవాలి. ఆయన అంటే యేసయ్య అంటే ఎవరు? వాక్యం. వాక్యం, వాక్యములో నువ్వు నిలవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యము నీలో నిలవాలి. ఎంతమందిలో వాక్యము నిలబడతా ఉంది నేటి సమాజంలో? నేటి క్రైస్తవ సమాజంలో వాక్యానికి కట్టుబడే వాళ్ళు ఎవరు? వాక్యానుసారముగా నడిచే వాళ్ళు ఎవరు? వాక్యానుసారముగా ప్రవర్తించేవారు ఎవరు? నేను అనుకుంటాను, సాధారణంగా లోకంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడే క్రైస్తవ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. నువ్వు ఎంత బాధ వింటే ఏంటి, ఏ బాధలో ఉంటే ఏంటి? చాలా మంది జీవితాల్లో వాక్యము నిరర్థకమైపోతా ఉంది. చాలా మంది వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యము నీలో ఉంటేనే, వాక్యపు శక్తి నీలో ఉంటేనే నీవు ఆయన ఎదుట నిలబడగలవు. ఏమండి, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు
పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాక్యానుసారంగా పెళ్ళిళ్ళు అయ్యే సందర్భాలు ఉన్నాయా? ఇల్లు కట్టుకునేటప్పుడు వీళ్ళందరూ నిలబడరు. ఒత్తొత్తు భక్తే. ఏదో మనుషులు తృప్తి కొరకు భక్తి చేసుకునేది కానీ దేవుని తృప్తిపరిచే భక్తి కాదు ఇది. ఇల్లు కట్టుకునేటప్పుడు వాక్యానుసారముగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారా అని నేను ఈ సభలో చేతులు ఎత్తమన్నాను అనుకోండి, గుండెల్లో దమ్ముందా? నేను ఎత్తమన్ను, కానీ నేనే ఎత్తమన్నాను అనుకోండి. ఇలాంటి సభలు ఎన్నో మీరు వినొచ్చు, ఎంతోమంది వర్తమానికులు రావచ్చు, చాలామంది అభిషక్తులు రావచ్చు, కానీ దేవుని ఎదుట వాక్యానికి అనుగుణంగా నిలిచే దమ్ము, అయ్యా నేను ఇల్లు కట్టుకునేటప్పుడు వాక్యానుసారముగా దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని నూనె పోసి రాతిని నిలబెట్టి పునాది వేశాను. ఏ ఉత్తముడు నన్ను విసర్జించాడో, ఏ ఉత్తముడు నన్ను ఊరు బయటకు పంపించాడో ఆ ఉత్తముడు దగ్గరికి నేను మరలా వెళ్ళలా. ఆ ఉత్తముడి యొక్క ఆలోచనలు నేను అనుసరించలా. నాకు నేనుగానే సేవకుని నోట మాట విని ఈ కార్యాన్ని జరిగించుకున్నానని చెప్పేవాళ్ళు క్రైస్తవ సమాజంలో ఎంతమంది తేలుతారో? ఎంతమంది తేలుతారో? వాక్యములో నువ్వు నిలిస్తేనే, నీలో వాక్యము నిలిస్తేనే. వాక్యపు శక్తి లేకపోతే, వాక్యమే దేవుడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే ఇప్పుడు ప్రకటించబడతా ఉంది. ఆ వాక్యానికి కట్టుబడే వాళ్ళు ఎవరు? ఒక ఆయన కుర్రోడు వస్తాడు మా మందిరానికి, కుర్రోడు. ఆ బాక్స్ తీయ, ఆ బాక్స్ అంటే ఇలా పట్టుకుంటే, ఆ బాక్స్ పట్టుకుంటే ఈ జీన్ ప్యాంట్ ఇక్కడికి వస్తుంది, ఈ డ్రాయర్ ఇక్కడికి వస్తుంది, ఈ డ్రాయరు. అప్పుడు అనుకుంటా నేను, వీళ్ళు వాక్యం లేదురా అని. వాక్యం ఉంటే సరి చేసుకుంటాడు. మందిరంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో, ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలో, ఎంతవరకు మనం మందిరంలో ఉండాలో అన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఒక ఆమె మందిరానికి వచ్చేటప్పుడు జుట్టు ముడేసుకోకుండా వస్తుంది, ముడేసుకోకుండా దెయ్యంలాగా. ఏమమ్మా ముడేసుకోకుండా? ఒక ఆమెకి మేకతోకంత వెంట్రుకలు ఉన్నాయి, మేకతోకంత. ఎన్ని? మేకతోకంత వెంట్రుకలు. ఆ వెంట్రుకలనే 10 సార్లు ముందుకేస్తుంది, వెనక్కేస్తుంటుంది. ఆ వెంట్రుకలనే, మేకతోకంత వెంట్రుకలనే. ఇంకా ఇంత జుట్టు ఉంటే ఏం చేసేదో, ముందుకేస్తుంది మళ్ళీ వెనక్కేస్తుంది. ఆ జుట్టుకే ఫుల్ పెయింటింగు, ఆ జుట్టుకే మొత్తం నూనె, ఆ జుట్టుకే అప్పుడప్పుడు మంచి రకరకాల పువ్వులు, ఆ జుట్టుకే. ఆమె కట్ట ఎన్నో రోజుల నుండి ఒక ఆశ ఉందంట. ఒక ఆశ ఏంటి ఆశ అంటే, ఒకరోజు పెద్ద జుట్టు పెట్టుకోవాలి నేను, ఈ సవరాలు ఇవన్నీ కాదు, మంచి ఒరిజినల్ జుట్టు పెట్టుకోవాలని ఒక ఆశ ఆమెకి. ఈలోగా ఎవడో ఒకడు ఒక 2000కి తెచ్చి సవరమో అంటున్నాడు. సవరం అనగానే 2000కి ఆ సవరం తీసుకొని తగిలించింది జుట్టు వెనక్కి, ఆ మేకతోక్కి ఆ జుట్టు తగిలించి ఇప్పుడు అలా ఆయన అడుగుతున్నాడు, మాయ్ అన్నం ఉండేవా? ఈ జుట్టు తగిలించిన తర్వాత ఏమంటది? ఉండాలే అంటది. అమ్మాయి ఆ బియ్యం ఏరుతా ఉంది, షాట్లో బియ్యం ఉన్నాయి, ఉండేవా అన్నము అంటుంది. ఇక ఏదన్నా అర్థం కావట్లా. దేవుని మందిరానికి వచ్చినామే. హల్లెలూయా, స్తోత్రం. ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఆ దెయ్యం వెళ్తా చెప్పింది, నేనెందుకు వస్తాను నీ దగ్గరికి, ఈమెకి సంబంధించిన నా దగ్గర ఉందన్నది. ఏముంది నీది? ఆమె తగిలించుకునే ఆ జుట్టు నాదే. ఆ మేక దావకంత వెంట్రుకు సరిపోవా? ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చి అన్నయ్య అనుకొని వచ్చి మందిరంలో పడిపోయింది. ఏమమ్మా అంటే,
ఊరు రోడ్డు మీద వెళ్తున్నోడికి ఆ రోడ్డు మీద వెళ్తున్న సోదిగాడికి చెయ్యి ఇచ్చిందంట. ఆ చెయ్యి ఎప్పుడైతే ఇచ్చిందో వాళ్ళ ఇంట్లోకి దెయ్యం వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము నీలో నిలవాలా, వాక్యము నీలో నిలవాలి, నీలో వాక్యము నిలవాలి, వాక్యములో నువ్వు నిలవాలి. ఈ నిలిచే అనుభవం ఎక్కడుంటుందో వారు దేవుని ఎదుట నిలబడతారో. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నీకు శక్తినిచ్చేది ఏంటో తెలుసా? వాక్యం, ఖడ్గం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మరొక మాట సింపుల్గా నేను ముందుకెళ్ళిపోతున్నా, చాలా టైం అయింది కాబట్టి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయ్యా, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. చూడండి, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. గమనించాలి ఈ సంగతుల్ని. క్రైస్తవ బిడ్డలు, దేవుని పిల్లలు ఈ సంగతులను గమనించాలి. ముందే దైవ సేవకుడు చెప్పాడు, రాజేష్ గారు చెప్పారు, నిలబడుతున్నది ఎవరైనా మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనిషికి మనుజాసులకి మహిమ చెందకూడదు. మహిమ గల దేవునికే సమస్త మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది మీద కొంతమంది వెండి, బంగారము, వెలగల రాళ్ళుతో కట్టుకుంటా ఉన్నారు. కొంతమంది కొయ్య, గట్టికాలు, కర్రలతో కట్టుకుంటా ఉన్నారు. గమనించాలి, నేను చెప్పే మాటలు ఇది ఆత్మీయంగా మీకు అర్థం అవ్వాలి. అంటే యేసయ్య సేవే చేస్తున్నారు అందరూ. యేసయ్య అనే పునాది మీదే చాలా మంది కట్టుకుంటూ ఉన్నారు. అయితే కట్టబడిన ప్రతి పని ఒక దినమున అగ్ని చేత బయలుపరచబడుతుంది. అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో నిలబడే పనే ఆయన ఎదుటి నిలబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక వ్యక్తి క్రీస్తు అనే ఒక పునాది మీద వెండి, బంగారము, వెలగల రాళ్ళుతో కట్టుకుంటాడు తమ జీవితాన్ని. ఇంకొకడు కొయ్యకాలు, కరుసెందుకని గడ్డి, ఇంకో కర్ర, వీడితో కట్టుకుంటాడు. ఇప్పుడు అగ్ని వచ్చింది అనుకోండి, ఏది నిలబడుతుంది? కర్ర నిలబడుతుందా? గడ్డి నిలబడుతుందా? ఈ కొయ్యకాలు నిలబడతాయా? మరి ఏమి నిలబడతాయి? బంగారం నిలబడుతుంది, ఆమేన్. వెండి నిలబడుతుంది, ఆమేన్. వెలగల రాళ్ళు నిలబడుతుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. బంగారము అంటే విశ్వాసము అని అర్థం. వెండి అంటే విమోచన అని అర్థం. వెలగల రాళ్ళు అంటే ఉపదేశానుక్రమం. యేసయ్య దగ్గరికి చాలా మంది వస్తున్నారు. యేసయ్య సన్నిధికి చాలా మంది వస్తున్నారు. విమోచించబడిన ప్రజలు ఎవరు? ఎవరైతే విమోచించబడతారో, విమోచించబడిన జనమే దేవుని జనం. ఇశ్రాయేలీలు విమోచించబడిన ప్రజలు. ఐగుప్తులో నుండి విమోచించబడిన ప్రజలు. ఆయన వారికి దేవుడై ఉన్నాడు. విమోచించబడాలంటే వెండి కావాలి. ఆ వెండి చేత ఎవరైతే విమోచించబడతారంటే, వెండి అంటే విమోచించబడ్డం. దేని చేత నువ్వు విమోచించబడాలా? యేసు రక్తము చేత. ఎంతమంది తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధపరచబడి, బాబు నేను పాపిని బాబు, నా చూపు, నా ప్రవర్తన, నా నడక, నా మాట, నా చూపు ఏది
ఎంతమంది దేవునికి ఆయాసకరంగా బ్రతికేవాళ్ళు, ఎంతమంది తమ పాపులమనే సంగతిని మైమరిచి దేవుని సన్నిధిలో వేషధారులుగా బ్రతికేవాళ్ళు. ఏ రోజైనా ఒప్పుకున్నారా? ఈరోజు ఈ క్షణము ఆ ద్వారము, ఆ సింహ ద్వారములో నుండి లోపలికి వచ్చిన వెంటనే ఒప్పుకోవలసిన మొదటి మాట ఏంటో తెలుసా? నేను పాపిని బాబు, నేను పాపిని అని ఒప్పుకోవాలా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. అర్థమయ్యే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నాకు అర్థమవుతుందండి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది విమోచించబడిన ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది జీవితాల్లో యేసు రక్తము నిరర్ధకమైపోతా ఉంది. ఒక ఆమెకి దేవుని మందిరానికి నమ్ముకున్న ప్రారంభంలో కొత్తలో ఈ కాళ్ళ దగ్గర ఒక కురుపు పుట్టిందంట. కురుపు. ఈ కురుపు పుట్టినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది ఆమె. యేసయ్య దగ్గరికి వస్తే కొన్ని రోజులకి ఆ కురుపు మాడిపోయింది. ఆ తరువాత ఒక 15 సంవత్సరాల తరువాత మరలా అదే స్థలంలో కురుపు వచ్చింది. కారణం ఏంటి అని అంటే, ఆమె స్వస్థపరచబడింది కానీ విమోచించబడలా. నువ్వు బాగుపడవచ్చు, విమోచించబడ్డావా? నీ బ్రతుకు మారచ్చు, విమోచించబడ్డావా? నీ బ్రతుకు మారినంత మాత్రాన, లేకపోతే ఏదో నీ స్థితి మారినంత మాత్రాన, ఏదో పురింట్లో ఉన్న మన జీవితాలు ఏదో ఒక మేడ మిద్దుల్లోకి వెళ్ళినంత మాత్రాన నేను దేవుని బిడ్డని, దేవుని ఎదుట నిలబడతానంటే అది చాలా అసంభవం. యేసు రక్తము చేత కడగబడాల. ఆమేన్. యేసు రక్తము నీ జీవితంలో నిరర్థకం కాకూడదు. నీ చూపు మారిందా? అయితే నువ్వు విమోచించబడ్డావు. నీ తలంపులు మారాయా? అయితే నువ్వు విమోచించబడ్డావు. ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి పాపపు పనులు చేయట్లేదు? ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి అతిక్రమాలు జరిగించట్లేదు? ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి మరలా ఆ వ్యభిచారపు తలంపుల చేత, ఆ వ్యభిచారపు ఆలోచన చేత, ఆ వ్యభిచారపు క్రియ చేత, ఆ వ్యభిచారపు ఆత్మల చేత నడిపించబడట్లేదు? నువ్వు విమోచించబడలా. యేసయ్య వచ్చినప్పుడు నీ భక్తి నిన్ను సిగ్గుపరుస్తుంది. నువ్వు విమోచించబడాలా. యేసు రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్ల నిన్ను కడగాల. నీ చూపు, తలంపు, ఆలోచన మారాలి. ఈ సర్వసత్య సువార్త సభల ద్వారా నువ్వు మారిపోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు మారిపోవాలా, నువ్వు మారిపోవాలా. ప్రభు యొక్క ఎక్కువ టైం నీకు ఇవ్వట్లేదు. రాకడ దినాల్లో మనం ఉన్నాం. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి దేవుని పాదాల చెంత కూర్చొని, బాబు నేను పాపిష్టిదాన్నయ్యా, నేను తింటున్న కూడేంటో తెలుసా? పాపిష్టి కూడు బాబు, నన్ను పవిత్రాలుగా చేయి, నన్ను పరిశుద్ధపరచు అయ్యా, నన్ను పరిశుద్ధపరచు. ఆయన రక్తము నీ కొరకై సిందించిన ఆ కల్వరి శిలువ రక్తము నీ మీదకి వచ్చిందంటే నీ బ్రతుకు మారిపోద్ది. ఆమేన్. నీ తలంపులు మారిపోతాయి. అది విమోచించబడిన అనుభవం. క్షయమైన వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదు, కానీ అక్షయమైన క్రీస్తు యేసు రక్తము, అమూల్యమైన యేసు రక్తము చేత విమోచించబడిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచండి. కూడా చప్పట్లు, కూడా చప్పట్లు. నువ్వు విమోచించబడిన వాళ్ళైతే క్షయమైన వెండి బంగారాలు నేను విమోచించలేవు. అది ఒట్టి భ్రమ. యేసు రక్తమే
మన తలంపులను మార్చేది. ఆమేన్. ఒకప్పుడు వ్యభిచారిగా, దొంగగా, ఒకప్పుడు భయంకరమైన బలహీనమైన వ్యక్తిగా, అక్కడికి రాని కుటుంబంలో అక్కడికి రాని ఒక వ్యక్తిగా చెదిరిపోయిన నా బ్రతుకును కట్టినది యేసు రక్తం. నన్ను పరిశుద్ధ పరిచినది యేసు రక్తం. దేవదూతలు చేయని దివ్యమైన ఘనమైన ఈ పనిని అప్పగించింది యేసు రక్తం. ఆ రక్తమే నీ జీవితంలో పనిచేస్తే ఎంతమంది ఇళ్లల్లో యేసు రక్తం శబ్దం చేస్తూ ఉంది, ఎంతమంది కుటుంబాల్లో యేసు రక్తం శబ్దం చేస్తూ ఉంది. లేదా నీ ఇంట్లో నిరర్ధకం అయిపోతూ ఉందా యేసు రక్తం? ఆమేన్. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. రెండో మాట. ఇంకోటి బంగారం, వెండి, వెలగల రాళ్ళు. ఏంటి? వెలగల రాళ్ళు. వెలగల రాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపదేశానుక్రమం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం అంటాడు, ఆయన ఉపదేశ క్రమాన్ని ఘనపరిచాడు, ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఉపదేశ క్రమం అంటే ఏంటో తెలుసా? వెలగల రాళ్ళు అంటే మారు మనస్సు. ఆమేన్. హల్లెలూయా. మారు మనస్సు. పేతురు దగ్గరికి పేతురు ఇలాగే ప్రసంగిస్తూ ఉన్నాడు. పేతురు ఇలాగే ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రసంగం విన్న కొంతమంది, ఒక 3000 మంది ప్రజలు పేతురు దగ్గరికి వచ్చి, బాబు బాబు మీరు చెప్పిన మాటలు మా హృదయాలను పొడిచాయి. ఈ రోజుల్లో పొడిచాయి అనుకోండి, ఎవడుండడు. ఈ రోజుల్లో అంతా మొత్తే, నేను చెప్పిన మత్తులు వేరు. ఈ రోజుల్లో పొడవబడిన అనుభవం ఉండదు, దున్నబడి అనుభవం ఉండదు. దున్నబడి పొడవబడి విత్తనం వేస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. పైన విత్తనాలు వేయించుకొని వెళ్ళిపోతారు చాలామంది. బాబు నువ్వు వేసిన విత్తనము, నువ్వు వేసిన ఈ దేవుని మాట మా హృదయాలను పొడిచాయి, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. అప్పుడు పేతురు అంటాడు, మారు మనసు పొందారా? హల్లెలూయా. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మను పొందండి. అంతటితో అయిపోలా. మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరుగా బ్రతకండి. వారి కోసం మీరు మారిపోవాల్సిన అవసరం లేదు. వారిని మార్చాలంటే మీరు మారండి అనే బాధలు ఈ రోజుల్లో. స్టార్టింగ్ బాధే అది, స్టార్టింగ్ బాధే. అపోస్తుల బాధ ఎలాగుంటుందంటే, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరుగా ఉండండి, ప్రత్యేకించబడిన అనుభవం. మీరు జనాల్లోకి వెళ్ళి మీరు కూడా ఆ బొట్టులు పెట్టుకొని, ఆ సిలువు బొట్లు పెట్టుకొని, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మీరు వాళ్ళని చూసి, పనికి మాలిన బోధలో. ఏం చెప్తున్నాడు పేతురు గారు? మూర్ఖులైన ఈ తరం వారికి ప్రత్యేకించబడండి. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ఎడతగిన ప్రార్థన ఎందును మీరు నిలకడగా ఉండండి. ఇవి ఆనిముత్యాలంటే. హల్లెలూయా. ఇవి వెలగల రాళ్ళు అంటే. ఇటువంటి వాటితో మందిరం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓరకనే గడ్డి కర్ర, ఓరకనే సింపుల్గా అయిపోతున్న పనులు కూడా ఉన్నాయి. కానీ ఏ పని పడితే ఆ పని పరలోకం వెళ్ళిపోదు. పరలోకంలో నిలిచే పని ఒకటి ఉంది. ఆ పని దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే నీ పని నిలబడాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే నీ పని నిలబడాలా. నువ్వు దేవుడి పని ఎంత చేశావో, దేవుని కొరకు నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో, నీ కుటుంబం కొరకు నువ్వు ఎన్ని ఉపవాసాలు చేశావో, నువ్వు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించావో, సేవకుడిని ఎంత ప్రోత్సహించావో, ఇవన్నీ దేవుని ఎదుట నీ పని కనబడాల. ఇప్పుడు యేసయ్య ఎదుట నీ పనే లేదనుకోండి, నీతో పని లేదు ఆయనకి. ఆమేన్. నీ పని ఆయన ఎదుట లేదనుకోండి, నీతో పని లేదు ఆయనకి. చాలామందికి ఆ విషయాలు తెలియదు. నీ పని కనబడాలి. ఎందుకింత ప్రయాస ఈ సభలు? దేవుని ఎదుట కనబడడానికి. ఆమేన్, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. టైం అయిపోతుంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి చెప్పి ముగించేస్తాను. చివరి వచనం సింపుల్గా చదివించి ముగించేయడమే. ఒకటి, ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే నీలో వాక్యము నిలబడాలి. వాక్యానికి భిన్నంగా కానీ, వాక్యానికి అటు ఇటు కానీ, కుడికి కానీ, యెహోషువ అంటాడు కుడికి కానీ ఎడమకు కానీ నీకిచ్చిన ఈ ధర్మశాస్త్రం అందు నువ్వు కుడికి తొలగిపోకూడదు, ఎడమకి తొలగిపోకూడదు. ఆ వాక్యములో నువ్వు నిలిస్తేనే ఆయన ఎదుటి నిలబడతావు, లేకపోతే ఒత్తొత్తుదే. ఇంకా వాటికి మించి నీకు ఎవరైనా బోధిస్తూ ఉంటే అది ఆ బోధ అంతా ఒత్తొత్తు బోధే, నీకు అనుకూలమైన బోధ. రెండోది, యేసయ్య ఎదుట నువ్వు నిలబడాలంటే నీ పని ఆయన ఎదుట నిలబడాల. నీ పని ఆయన ఎదుట నిలబడాల. నీ పని లేదనుకో, నీతో ఆయనకి పని లేదు. యేసుప్రభు వచ్చినప్పుడు ఒకడు పని అంటాడు, ఒకడు పని అడుగుతాడు, రే నీకు ఇచ్చిన ఒకటి ఏం చేసావురా? పని చూపించలేవాడు. నువ్వు విత్తిన చోట కోయవాడని తెలిసి యజమానుడా, ఇదిగో భూమిలో పాతి పెట్టాను అన్నాడు. తీసుకెళ్ళి ఆ పండ్లు కొరికి ఆ వేదనకరమైన స్థలంలో నేను పడేయండిరా అన్నాడు. అంటే పని లేనోడికి ఆయనతో పని లేదు, పని లేనోడితో ఆయనకి పని లేదు. నీ పని ఆయన ఎదుటి కనిపించాలా, జాగ్రత్త పడు పని విషయంలో. మూడోది ముగించేస్తాం. కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనం, చివరి వచనం. కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన 106వ కీర్తన 23వ వచనం, నేను వారిని నశింప చేసేదనని అనిను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయనకు అడ్డు నిలిచెను. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. కొట్టండి చప్పట్లు, కొట్టు. ఆకాశము తెరవబడాలి. నువ్వు కొట్టేటప్పుడు చచ్చు చప్పట్లు కాదు, కొడాలా. హల్లెలూయా. నీ ఎదుట నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే నీ పక్షముగా దైవ సేవకుడు నిలబడాలా. గుర్తుపెట్టుకో ఈ విషయం. ఇశ్రాయేలు జనాంగము దేవుడికి కోపం పుట్టిస్తున్నారు, సనుగుతారు, సేవకుడి మీద అలుగుతారు. మంచి బట్టలు వేసుకున్నా చూడలేరు, అలాగని బట్టలు లేకపోయినా చూడలేరు. నేనన్నది అలాగని మంచి బట్టలు వేసుకోకపోయినా చూడలేరు. అయ్యో మా పాస్టర్ గారు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారండి అంటారు. మళ్ళీ ఏమైనా మంచి బట్టలు వేసుకొని ఒక మంచి కళ్ళజోడు పెట్టుకొని సేవకుడు ఏదో ఈ ఎండకాల సమయంలో అలాగ వెళ్తా ఉన్నాడు అనుకో, పాస్టర్ గారి స్థితి మారిపోయిందిరా. పాస్టర్ గారి స్థితి చూసావా? పాస్టర్ గారు మన దగ్గరేమో ఏం లేనట్టుగా ఉంటాడు, మన దగ్గరేమో ఏం లేనట్టు ప్రవర్తిస్తాడు. ఎన్ని గాయాలో, ఎన్ని బాధలో. మన దగ్గరేమో అలా నటిస్తాడా? చూడండి ఇప్పుడు పాస్టర్ గారు ఈ మెల్లి ఒక 100 ఇళ్ళకి వరస, ఇంక అదే పని ఆ రోజంతా. సర్లేండి, పాస్టర్ గారు కష్టపడ్డారు. రేపు పెద్దయ్య గారు వస్తారు, లాస్ట్ రోజు రాజయ్య గారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసండి. వాళ్ళు ఈరోజు మంచి కారులో వస్తారు, కాలు కింద పెడతోటికి పరిచారకులు ఉంటారు, ఎక్కడ ఏమి లోటు ఉండదు. ఒక నోటి మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఒక నోటి మాట ₹1,00,00,000 అలా తెచ్చి పడేస్తారు. అటువంటి సేవకులు వాళ్ళు. అంత స్థితి వాళ్ళకి రావడానికి ఆ రోజుల్లో బాక్సులు మోసుకొని 100 కిలోమీటర్లు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి అవన్నీ చూడరు. సేవకుడి యొక్క బాధలు, ఆ రోజుల్లో ప్రయాసపడిన విధానాలు నాకు దానియేలు గారు తెలుసు. ఒక్క మాట చెప్తాను, నేనేం పొగడను కానీ మేము ఒక తెనాల్లో ఉండేటప్పుడు నుండే తెలుసు అయ్యగారు. ఈ ప్రాంతంలో ఆయన పద్ధతి తెలుసు, ఆయన ప్రయాస తెలుసు, ఆయన పవిత్రత తెలుసు. ఆయన ఏమి వివాహం చేసుకుని రాలా, వివాహం కాకుండా ఉన్నప్పుడే ఆయన పవిత్రతను కాపాడుకున్నాడు. చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మెలకువ కలిగి, ఒక యవ్వనస్తుని ఏదైనా ఊరు పంపించు, నీకు తెలిసిపోతుంది వాడి సంగతి ఏందో. ఏదైనా 1 వారం రోజులు పంపించాలు. వివాహం కాకుండా 6 సంవత్సరాలు
ఒక చిన్న రూములో తినక ఈరోజు ఇంత బాగా ఈ సభలు జరుగుతూ ఉన్నాయి, ప్రయాసకు తగిన పని జరుగుతూ ఉంది, మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి, సేవ జరుగుతూ ఉంది అంటే ఆ రోజుల్లో పడిన ప్రయాస. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి మీ సేవకుని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు నీ పక్షముగా నిలబడకపోతే నువ్వు సనుగులకి వచ్చేస్తాడు పాస్టర్, మన ఇంటికి వచ్చేస్తాడు పాస్టర్. ఆయనేమి ఒకే దెబ్బేస్తాడు. కానీ దైవ సేవకుల్లో ఏం ఉండదు. పోయి చిన్న ప్రార్థన చేసి వద్దాం, ఒకళ్ళ కష్టమే ఉందేమో ఆ ఇంటికి పోయి వద్దాం, ఈరోజు ఈ కష్టం తీరిపోయిద్ది. అదే ఉద్దేశాలు. సేవ తప్ప వేరొకటి తెలియదు, పరిచయ ధర్మం తప్ప వేరొకటి తెలియదు, మందిర నిర్మాణాలు తప్ప వేరొకటి తెలియదు. మోషే గారు ప్రతిష్ఠించుకొని రాజభోగాలను విడిచిపెట్టి కుమారుని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో ఐగుప్తు సుఖభోగాలు విడిచిపెట్టుకొని దేవుని ప్రజల కొరకు తన్ను తాను అర్పణగా మార్చుకొని వాళ్ళని నడిపిస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలాగుంటాయో తెలుసండి. మోషే గారి మీద కానీ దైవ సేవకుడి మీద కానీ దేవుడి మీద సనుగుతూ దైవ సేవకుడి మీద సనుగుతూ ఎలా పడితే నోటికి ఎలా పడితే అలాగా. ప్రభు అంటాడు, ఏయ్ ఏయ్ డానియేలు, కొద్ది పక్కకు లేవు, నువ్వు పక్కకు లేవు. బాబు మారిపోతారులే బాబు, మారకుండా ఎందుకుంటారు, నెమ్మది మారిపోతారులే బాబు. ఏయ్ పక్కలే కొద్దిగా, నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతూ ఉన్నాయి వాళ్ళ సనుగులు గొనుగులు. అలా అంటూ ఉంటే మోషే అంట దేవుని కోపమును సల్లార్చుటకై దేవునికి అడ్డు నిలిచాడంట. అంటే నీ పక్షముగా నిలబడే సేవకుడు నీకు కావాలా ఈ రోజుల్లో? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట నిలబడాలంటే నీ పక్షముగా దైవ సేవకుడు ఈ భూమి మీద నిలబడాలి. ఒక ఆయనకి 1,00,000 మంది వస్తారు, ఒక్కడి గురించి లెక్క అప్పచెప్పగలడా? నీకు ఎక్కువ ఇస్తే ఎక్కువ లెక్క అప్పచెప్పాలా, ఓరకన కాదు. నీకు ఇచ్చిన ప్రతి దానికి నువ్వు లెక్క అప్పచెప్పాలా. ఒక్కరి గురించి ఒంగోలులో 3,000 మంది వస్తారండి, ఒక్కరి గురించి లెక్క అప్పచెప్పగలడు ఆయన? ఒక కుటుంబ నేపథ్యం తెలుసా? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆ వచ్చినోడికి మాత్రం సెల్ ఫోన్లో ఓరకనే ఫోన్లు, అంతా ఇంటర్నెట్ మహిమ. వాక్యపు మహిమ ఉండదు, వాక్యపు ప్రత్యక్షత ఉండదు. నీ పక్షముగా దేవుని సేవకు నిలబడాల. ఆమేన్. ఒకవేళ నువ్వు వెళ్ళే సంఘంలో నీ పక్షంగా దేవుడు సేవకుడు నిలబడే సంఘం కాకపోతే, ఒకవేళ ఈ స్క్రీన్ల మీద కనిపించే సంఘాలే అయితే, రేపు పొద్దున నీ పక్షంగా దేవుడికి జవాబు ఇవ్వాలా. అయ్యా కుటుంబం ఇది నేనే పెంచి పోషించా, నేనే బాప్తిస్మ ఇచ్చా, నేనే రక్షణలోకి నడిపించా, లెక్క అప్పు చెప్పాలి కదా. లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఒక ఆమెకి ఒక ఆమె రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయితే 30 లక్షలు వచ్చాయి ఆమెకి. 30 లక్షలు అయితే పాస్టర్ గారికి ఫోన్ చేసింది. పాస్టర్ గారు ఎక్కడున్నారు? అమ్మ పలానా దగ్గర ఉన్నానమ్మా, అర్జెంటు రండి. సరే అమ్మా అని చెప్పి బయలుదేరాడు పాస్టర్ గారు. ఏం లేదు పాస్టర్ గారు, నాకు ఉద్యోగం రిటైర్ అయిపోయాను కదా, డబ్బులు వచ్చాయి, మీకు దశంభాగం ఇద్దామని, అసలు మీకని కాదు దశంభాగం ఇద్దామని మిమ్మల్ని పిలిచాను, ప్రార్థన చేస్తారని. సరే అమ్మా అని చెప్పి ప్రార్థన చేశాడు. తీరా ఒక 500 రూపాయల కాగితాలు తీసి ఆయనకి ఇచ్చి, ఎక్కడో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది ఈ పాస్టర్, వాళ్ళకి బాగలేకపోతే కన్నీరు కార్చింది ఈ పాస్టర్, కష్టం వస్తే పాస్టర్ గారు కొద్దిగా అర్జెంట్ ఇంటికి రండి అంటే పరిగెత్తింది ఈ పాస్టర్.
తీరా ఆ 30 లక్షల్లో 3 లక్షలు తీసి హైదరాబాద్ పంపించింది ఇంకో పాస్టర్కి, సంబంధం లేని పాస్టర్. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు గోడు తగిలింది, నాకు తెలుసు ఆ కుటుంబం. ఆ పాస్టర్ గారు గోడు తగిలింది, కన్నీరు తగిలింది. సరిగ్గా 3 నెలల్లో భయంకరమైన యాక్సిడెంట్ కుటుంబానికి. అప్పుడే కారు కొన్నారు, కొత్త కారు. ప్రియ దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, నీ పక్షముగా నిలబడే దైవ సేవకుని సంపాదించుకో. ఆమేన్. నీ పక్షముగా నిలిచే దైవ సేవకుడు ఉంటేనే నువ్వు రేపొద్దున ఆయన ఎదుటి నిలబడగలవు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.